నామంలో మీ అందరికీ నా శుభములు. మరి 7వ మాటగా మరి నాకు ఇవ్వడం జరిగింది. మరి ఈ మాట చెప్పే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా తీసుకుంటూ దేవా ఈ సమయంలో దేవా 7వ మాటగా దేవా ఈ చివరి మాటగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవా నా కలవరి శిలువలో మీరు పలికిన దేవా 7 మాటలు దేవా ఇప్పటి వరకు 6 మాటలు మేము విని ఉన్నాం ప్రభావ. దేవా ఈ 7వ మాటని దేవా వినిచుండగా దేవా మా ఆత్మను దేవా మీ స్వాధీనం ఉంచుకోండి, శరీరాన్ని మీ స్వాధీనం ఉంచుకోండి. దేవా ఈ మాటను విని దేవా అనేకమైన బిడ్డలలో దేవా నూతన ఆత్మను దేవా ప్రసరింపచేయండి. మీరే సాయం చేయండి, సాయం చేస్తుందా మీరుతో నడిపించండి, నడిపిస్తుందా మీరుతో నడిపించండి. వేసుకున్న నామ తండ్రి ఆమేన్. మరి చూసుకున్నట్టయితే మరి యేసుక్రీస్తు శిలువ మరణము ఏ విధంగా జరిగిందనేది ఇప్పటి వరకు మరి సహోదరులందరూ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ చరిత్ర అంతా కూడా సుమారు 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర. మరి అదేవిధంగా మరి పిలాతు ముందు యేసుక్రీస్తు నిలబడ్డప్పుడు మరి ఏ విధంగా అయితే ఈ రోజున కోర్టులో మనం ఒక దోషులు నిలబడినట్టు మరి యేసుక్రీస్తును ఆనాడు నిలబెట్టారు. మరి ముందట పిలాతు జడ్జిగా ఉన్నాడు. మరి ప్రజలందరేమో ఆయనని శిలువ వేయాలని ఆశపడుతున్నారు. ఆయనని శిలువ వేయాలని ఆశపడుతున్నప్పుడు మరి పిలాతు ఏమని చెప్పాడంటే, మరి మీరు శిలువ వేయాలని ఆశపడుతున్నారు కాబట్టి కొన్ని కొరడా దెబ్బలు దేవుని ఆ యేసుక్రీస్తుకి మరి కొరడా దెబ్బలు విధిస్తే వీళ్ళు ఏమైనా శాంతిస్తారేమో అని, ఆ యోధులు శాంతిస్తారేమో అని అనుకున్నారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆ కొరడా దెబ్బలు 41 తక్కువ 40 కొరడా దెబ్బలు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు అక్కడ యేసుక్రీస్తు మీద విధించినప్పుడు మరి చూసుకున్నట్టయితే ఆ కొరడాలు చాలా చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. మరి ఇంత పొడుగు ఒక చెక్క ఉంటుంది, ఆ చెక్కకి ఒక బెల్ట్ లాంటిది ఉంటుంది. ఆ బెల్ట్ చివరన మరి తాళ్ళుగా ఉంటుంది. ఆ తాళ్ళకు మరి బోన్స్ ఉంటాయి. బోన్స్ కానీ షార్ప్ అయిన బోన్స్ కానీ మరి పదునైన మూలలు కానీ మరి ఉంటాయి. ఆ మూలలతో మరి ఒక్క దెబ్బ మన మీద పడ్డదనుకో శరీరం ఇట్లా ఉనికిపోతుంది, తట్టుకోలేమా. అటువంటి బాధ దేవుడు అనుభవించాడు. అటువంటి బాధ కలవరి శిలువలో దేవుడు మనకు అనుభవించాడు. మరి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా సుమారు 6 గంటల సమయములు మరి దేవుడు ఆ కలవరి శిలువలో మన కోసం బలి అయ్యాడు. సుమారు 9 గంటలకు ఆయన శిలువ వేశారు. సుమారు 9 గంటలకు ఆయన శిలువ వేస్తే 3 గంటల వరకు ఆయన శిలువ మీద ఉన్నారు. 3 గంటల తర్వాత ఈ విధంగా ఆయన ఆ చివరి మాట ఏ విధంగా చెప్తున్నాడో ఇక్కడ చూద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన అలాగూ చెప్పి ప్రాణమును విడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఆ చివరి మాటను చెప్పి దేవుని చేతిలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మరి ఈరోజు మన ప్రాణాన్ని దేవుని చేతిలో ఎంతమంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? మన ప్రాణాన్ని, మన ఆత్మను ఆయన కోసం మరి పెడదామా? మరి అదేవిధంగా మరి దేవుడు ఆ విధంగా తండ్రికి లోబడ్డాడు. అదేవిధంగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం లోబడాలి. మనం లోబడి మన పాపములన్నీ ఒప్పుకోవాలి. మన పాపములన్నీ ఒప్పుకొని తండ్రికి లోబడి మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు ఆయన కలవరి శిలువలో కార్చిన రక్తానికి
విలువ అనేది ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే విధంగా కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత మరి శిలువ మీదకి ఎక్కించడం జరిగింది. ఆ కార్యక్రమం అంతా ఒక వ్యక్తికి అప్పగించడం జరిగింది. పిలాతు కింద శతాధిపతి అని ఒక వ్యక్తికి మరి అప్పగించడం జరిగింది. మరి చూసుకున్నట్టయితే ఆ శతాధిపతి లూకా సువార్త లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం. శతాధిపతి జరిగిన చూచి హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ శతాధిపతి అక్కడ పిలాతు, ఇప్పుడు మనకు మోడీ ఉన్నాడు కదా రాజు, మన దేశానికి ఎవరు ప్రధానమంత్రి? మోడీ. మరి అక్కడ రాజు ఎవరంటే రోమా సామ్రాజ్యానికి పిలాతు. మరి ఆ పిలాతు కింద ఒక సేవకుడు అన్నమాట, అంటే ఒక శతాధిపతి. ఆయననే ఆ శిలువ కార్యక్రమం అంతా చూసుకున్నాడు. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాలి, ఆయన ఎక్కడ శిలువ వేయాలి, ఆయన ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలి, ఎంత కూడా ఆయన గమనించాడు. మరి అదే విధంగా మరి ఆయన గమనించి ఏం చేశాడంటే ఇదంతా చూసి మరి అక్కడ ఇంకా కింద చదివినట్టయితే హల్లెలూయా. మరి అక్కడ ఏం జరిగిందంటే అక్కడ చూసే వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఇంతమంది మనం వాక్యం చెప్తుంటే వినడానికి వచ్చారు కదా, మీరైతే ఏ విధంగా అయితే మరి సన్నిధికి వచ్చారో అక్కడ ఆయన శిలువ వేస్తా అంటే చూడడానికి చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చి దేవా ఎంత శ్రమను అనుభవిస్తున్నారు ఏసయ్యా, ఎంత శ్రమను మా కోసం అనుభవిస్తామని రొమ్ములు కొట్టుకుంటూ ఆయన గురించి బాధపడి మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు. అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆయన మాట చెప్పిన తర్వాత కొన్ని సంఘటనలు అక్కడ జరిగింది. ఓకే, అయితే మరి అక్కడ చూస్తున్నాడైతే దేవాలయపు తెర చిన్నగడం అనేది మనం గమనిస్తాం. దేవాలయపు తెర ఏ విధంగా అయితే చిరుగుతుందో, మరి ఆ దేవాలయపు తెర ఎందుకు చిన్నగాలని ఉందో మరి అక్కడ మంచి ఉదాహరణ ఉంది. ఏంటంటే మరి మనకును పరిశుద్ధ స్థలానికి చాలా గ్యాప్, అక్కడికి ఎవరు పోలేదు, కేవలం యాజకులు మాత్రమే పోతారు. కానీ దేవుడు ఆ దేవాలయపు తెరను చింపి ఈరోజు నీకు నాకు ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అర్హత దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మరి మన చరిత్రను చూసుకున్నట్టయితే ఆ ఒక దేవాలయపు తెర చాలా మందంగా ఉండేది, ఒక 4 ఇంచుల మందం. ఇంత మందం ఉండేది తెర ఎవరు కూడా చింపలేరు. అది మనుషుల వల్ల ఏది కాదు, అది కొంతమంది యాజకులు కలిసి దాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేస్తారు. మరి అంతటి బలమైన తెరను కూడా దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆ దేవాలయపు తెర చినిగిపోయింది. మరి మనకును మరి తండ్రికి ఎటువంటి మధ్యలో ఎటువంటి దూరం లేకుండా మరి ఆ తెరను ఒక ఉదాహరణగా ఆయన చింపివేసి మరి మనకు మరి దేవుని తండ్రిని డైరెక్ట్గా తండ్రి అని పిలిచే అర్హత మనకి ఇచ్చాడు. అంతకుముందు వరకు యెహోవా యెహోవా అని పిలిచేవారు. దేవుని పిలవడానికి కూడా ఆ యూదులు చాలా భయపడేవారు. ఎందుకంటే వాళ్ళు చేసే పాపములు అట్లుండేవి. ఆయనను పిలవడానికి, యెహోవాని పిలవడానికి కూడా భయపడేవారు. ఎందుకంటే ఆ పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ చూస్తున్నాడో అనే భయం. ఈరోజు చాలామంది ఆ భయంతో బాధపడుతున్నారు. మరి ఏ విధంగా మరి దేవుడు మరి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడో మరి మనం ఎలాగ అప్పచెప్పుకోవాలో, ప్రస్తుతం ఎలాగ అప్పచెప్తున్నారో ఒకసారి చూద్దాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం.
ఎఫెసీయులు 4:19. 4వ అధ్యాయం 19వ వచనం. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తాము కాముకత్వానికి అప్పగించుకున్నాడు. మరి దేవుడేమో తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాడు. మరి ఆయన మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. మరి మనకు ఒక ఆదరణగా ఉన్నాడు. ఒక్కొక్క ఏమంటారు ఉదాహరణగా ఉన్నాడు. ఏ విధంగా అయితే తన కుమారుడైన యేసు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడో ఈ రోజులో చాలా మంది అలా చేయలేకపోతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది అలా అప్పగించుకోలేకపోతున్నారు. మరి దేనికి అప్పగించుకుంటున్నారట? సమస్త విధమైన ఒకసారి మళ్ళీ సమస్త విధమైన సిగ్గులేని వారైంది ఓకే. మరి మనుషులందరూ ఏం చేస్తూ ఉన్నారంటే తమను తామే చెడు మార్గంలో పాప మార్గంలో తమను తామే అప్పగించుకుంటారు. ఇక్కడ దేవుడేమో కల్వరిశిలువలో మరి తన పరిశుద్ధమైన ఆత్మను దేవునికి అప్పగించుకుంటుంటే మరి మనం ఏం చేస్తున్నాం అనేది ప్రశ్న ఇక్కడ. మరి మనం కూడా అలాగూ మరి పరిశుద్ధంగా జీవించి మన ఆత్మను అప్పగించుకోవాలి. మరి ప్రస్తుతం బయట జరుగుతున్న మరి ఘోరాలను చూసినట్టయితే ఎంతో కఠినంగా ఒకరి ఏడల ఒకడు ప్రవర్తిస్తున్నారు. మరి అదేవిధంగా అత్యాశతో జరిగిస్తారట. అంటే ఇది ఆశ, ఒకటి తర్వాత ఇంకో ఆశ, అది అనుభవించిన తర్వాత ఇంకోటి ఆశ, తాగిన తర్వాత ఇంకో ఆశ, మరి సిగరెట్ తాగిన తర్వాత ఇంకో ఆశ, వ్యభిచారం అనే ఆశ. మరి ఇటువంటి పాపంలో మరి డబ్బులు దొరకకపోతే దొంగతనం అనే ఆశ, ఆ ఆశలో డబ్బు దొంగలించాలనే ఆశతోని మరి లోకమంతా పరిగెడుతూ ఉంది. మరి ఆ దినంలో కూడా ఏసే పక్కనే అటువంటి దొంగపడున్నాడు. ఎవరైనా ఇస్కరియోతు యూదా. మరి ఆ యూదా ఏం చేశాడంటే ఈయనతో తిరిగితే నాకు మంచి డబ్బులు వస్తాయి, ఈయనతో తిరిగితే నాకు తిండి దొరుకుతుంది, ఈయనకు ఫాలోయింగ్ బాగున్నది, ఈయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎక్కడ మాటలు చెప్పినా అక్కడ ప్రజలు వేలగా వస్తున్నారు. మరి అదంతా చూసి ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే ఆయన వెంబడించాడు. ఆయన పిలిచినప్పుడు వెంబడించాడు. మనం కూడా దేవుడు పిలిచినప్పుడు మనం ఆయన వెంబడిస్తాం. కానీ ఏ విధంగా వెంబడిస్తున్నాం అనేది ఇక్కడ ప్రశ్న. ఏ విధంగా మనం ఆయనని వెంబడించాలని ఆశపడుతున్నాం? మరి డబ్బు కోసమా, ధనాపేక్ష కోసమా, మరి ఇంకేదో సంపాదించుకోవాలనే కోసమా? అది కాదు. కానీ మరి కేవలము దేవుని రాజ్యానికి చేరుకోవాలి, నీతిమంతులుగా జీవించాలి అనే ఆశ మాత్రమే మనలో ఉండాలి. ఈ రోజుల్లో మరి క్రైస్తవ సమాజం అంతా ఏ విధంగా ఆలోచిస్తుందంటే మరి దేవుని నమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయి, దేవుని నమ్ముకుంటే మంచి ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే నన్ను వెంబడించేవారు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. సిలువ అంటే ఏంటిది? శ్రమ. సిలువ అంటే శ్రమ. ఆ శ్రమ మన జీవితంలో వస్తుంది. వచ్చినా కానీ దేవుడు మనల్ని కాపాడుతాడు. మరి ఆ సిలువను పట్టుకొని మనం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ, ఎన్ని ఇరుకులు వచ్చినా కానీ దేవుణ్ణి వెంబడించాలి. మరి దేవుణ్ణి వెంబడించి ఆయన రాజ్యంలో స్థిరపడి యథార్థంగా జీవించాలి. అదేవిధంగా ఈ యొక్క వార్తను మరి అనేకులకు బోధించాలి. మరి అదేవిధంగా ఇస్కరియోతు యూదా అక్కడ ఉండి ఏం చేశాడంటే మరి ఆయన వెళ్తూ కానుకలు ఇస్తూ ఉంటే ఆయన సంచులకు ఏది రూపాయి దొంగతనం చేస్తూ ఉన్నాడు. మరి అక్కడ యేసయ్య మంచి ప్రేమతో పిలిచాడు, కానీ దాన్ని గుర్తించలేకపోయాడు. ఈ రోజున చాలామంది
చాలామందిని దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ ఇంకా స్పందించలేని స్థితిలో ఉన్నారు. దేవుడు పిలుస్తున్నా కానీ ఇంకా స్పందించకుండా మరి ఆయనతో ఉంటే ఏం లాభం, ఏమొస్తుంది, ఆయన సేవ చేస్తే ఏమొస్తుంది అని ఆలోచిస్తున్నారు. మరి ఇస్కరియోతు యూదా కూడా అలాగే ఆలోచించి లాస్ట్కు ఆయన ఏం చేశాడంటే మరి అందరూ శిష్యులందరూ కూర్చొని భోజనం చేస్తూ చివరి రాత్రి భోజనంలో యేసయ్య ఏమన్నాడంటే, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని. ఒకేసారి యూదాకు షాక్ అయింది. హల్లెలూయా. ఒకేసారి యూదా షాక్ అయింది. యేసయ్య నా గురించి చెప్తాడేంటి అనుకున్నారు. శిష్యులందరూ యేసయ్య ప్రభువా, నేనా ప్రభువా అని అడుగుతారు. మరి నేనా ప్రభువా అని ఆ క్రమంలో యూదా కూడా అందరు అడిగారు. నేను అడగకపోతే నన్నే దొంగ అనుకుంటాను, కానీ నేనా ప్రభువా అనగానే నువ్వన్నట్టే అనగానే అక్కడ యూదా ముఖం తెల్లబడిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యూదా. డైరెక్ట్ వెళ్ళిపోయి ఎక్కడ యేసయ్యని ఎవరైతే యేసయ్యని బంధించాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మరి 30 వెండి నాణాలకు ఆయనను అమ్మవేశాడు. మరి ఆ గెస్తమని తోటలో శిష్యులందరూ ఉంటే మరి యూదా వచ్చి ఆయన ముందే చెప్పుకొని వచ్చాడు. యూదా ఏమంటే, నేను పోయి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటున్నావు ఆయన యేసు, ఆయన మీరు పట్టుకొని తీసుకొని పోవచ్చు. మరి ఇది ఆయన పోయి ఆ యేసయ్యని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకునేసరికి అక్కడ దూరం నుంచి చూస్తున్న సైనికులు ఇమ్మీడియట్గా వచ్చి ఆయన పట్టుకొని వెళ్ళిపోయారు. మరి ఎంత నమ్మక ద్రోహం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. మరి యేసయ్యతోనే ఉన్నాడు, యేసయ్య చేస్తున్న అద్భుతాలు చూస్తున్నాడు. అనేకులు భోజనం లేదంటే మరి రొట్టెలు మరి చేపలు అన్ని అనేకమైన అద్భుతాలు చూశాడు. అయినా కానీ మార్పు రాలే. మరి ఈ రోజున మనం కూడా ఇస్కరియోతు యూదాలాగా ఉంటామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈరోజు ఇస్కరియోతు యూదా వల్ల మనం ఉండొద్దు. దేవుడు ఏమన్నాడు తెలుసా ఇస్కరియోతు యూదా గురించి? ఇటువంటి వాడు పుట్టకపోతే బాగుండు అన్నాడు. ఎందుకన్నాడంటే ఇంతటి పాపాన్ని మూట కట్టుకున్నాడు. ఇటువంటి వాడు పుట్టకపోతేనే బాగుండు. ఇంతటి శ్రమ నరకాగ్నిలో ఆయన అక్కడ కూడా ఆయనను మోసం చేస్తుంటే కూడా ఇటువంటి వాడు పుట్టకపోతే బాగుండు అని అక్కడ అంటాడు. మరి అదేవిధంగా చూసుకున్నట్టు మరి మనం ఏ విధంగా మన ఆత్మలను మనం అప్పగించుకోవాలి. 1 పేతురు ఇంకొక 2 వచనాలు చెప్పి నేను ముగిస్తా. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవలను. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడో మరి ఇక్కడ భక్తుడైన మరి పేతురు మనల్ని కూడా మన ఆత్మలను దేవునికి అప్పగించుకోవాలని చెప్తున్నాడు. సృష్టికర్తకు అప్పగించుకోవాలని చెప్తున్నాడు. మనం విచ్చలవిడిగా తాగి పాపం చేసి మరి ఈ లోకంలో బ్రతికినా కానీ లాస్ట్కు పోయేది మనం నరకానికే. మరి దేవునికి నమ్మకంగా ఉండి మరి దేవుని చేతిలో మన ఆత్మని పెడితే మన ఆత్మ ఫలించి నిత్య రాజ్యంలో చేరుకుంటుంది. అదేవిధంగా ఇంకో లాస్ట్ వచనం ఒకటి చెప్తాను. మరి ఇక్కడ ఇస్కరియోతు యూదా ఇంతకాలం ఇవన్నీ చూసాడు, ఎన్ని అద్భుతాలు చూసాడు, చివరికి ఆయన అప్పచెప్పాడు. మరి దేవునితో ఉన్న
భక్తుడే ఇంకొక భక్తుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. మరి మొదటి యోహాను 1:1 చదవండి. మొదటి యోహాను 1:1. మొదటి యోహాను 1:1. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూసితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాను. మరి ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడంటే యేసయ్యను మేము కళ్ళారా చూసాం. ఆ శిలువలో నలగొట్టబడుతున్న యేసయ్యను మేము కళ్ళారా చూసాం. మరి ఆ యేసయ్యను కళ్ళారా చూసి మా చేతులతో ఆయన పట్టుకున్నాం. అదే సన్నివేశంలో ఉన్న యూదా మాత్రం ఆయన చేసినంత కూడా చూసిండు. ఆయన చేసినంత కూడా ఆయన పట్టుకున్నాడు. చేతిని కూడా ఆయన ముద్దు కూడా పెట్టిండు. కానీ లాస్ట్కి ఆయన లోపల అత్యాశ ఉన్నది. డబ్బుపై ఆశ, డబ్బుపై ధనాపేక్ష. ఆ ధనాపేక్ష ఎక్కడికి తీసుకొచ్చిందంటే లాస్ట్కు ఇంత పవిత్రుని నేను అప్పచెప్పాను, ఇంత పవిత్రుని నేను అప్పచెప్పాను అని ఆయన బాధకు తట్టుకోలేక వెళ్ళి చెట్టుకు ఊరేసుకున్నాడు. మరి ఈరోజు కూడా ఆ ప్రాంతానికి ఎవరు కూడా ఎక్కువ వెళ్ళరు. అక్కడికి ఆయన ఊరేసుకున్న ప్రాంతానికి కానీ ఆ ప్రాంతానికి కానీ ఎక్కడ అదంతా వదిలేయబడింది. ఎందుకంటే శాపగ్రస్తమైన మరి స్థలం అది. ఎందుకంటే ఆ వ్యక్తి మరి దేవుణ్ణి 12 మందిలో ఇతను కూడా ఒకడే. 12 మందితో ఇతను కూడా పరలోకం వెళ్ళే అవకాశం దేవుడు ఇచ్చాడు. పలుమార్లు హెచ్చరించినా కానీ ఆయన మాట వినలే. లాస్ట్కు డబ్బు వెనుక పరిగెత్తిండు. డబ్బు వెనుక పరిగెడితే లాస్ట్కి ఏం చేసింది? డబ్బు పోయి ప్రాణాన్ని తీసుకున్నట్టు చేసింది. మరి అందుకే మరి యోహాను ఇక్కడ చెప్తున్నాడు, మేము చూసిన అన్నిటిని మీకు చెప్తున్నాం. మేము ఇక్కడ చూసేటి అన్నీ, ఆయనతో ఉండి చూసేటి అన్నీ చెప్తాను. అదే మనం యేసయ్యతో ఉంటే, మన జీవితం ఎంత బాగుంటుంది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఆ 2000 సంవత్సరాల క్రితం నేను కూడా జన్మించి ఆ యేసయ్య చూస్తే బాగుంది. ఎందుకంటే ఆయన కంటే పవిత్రుడు ఒకడు లేడు. మరి ఆ యేసయ్యను చూసిన యోహాను ఏమంటున్నాడంటే, మా కళ్ళతో మేము చూసాం, మా కళ్ళతో మేము ఆయన బాధపడుతుంటే ఆ కలువరి శిలువలో ఆయన మరణిస్తుంటే నేను చూసాను. మరి ఆ వార్త మరి భారతదేశానికి ఎవరు పట్టుకొచ్చారు? భారతదేశానికి పట్టుకొచ్చిన వ్యక్తి మరి అదే 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు తోమా మరి మన భారతదేశానికి వచ్చి ఇంతమంది మీరందరూ ఇక్కడ చర్చలో కూర్చుంటున్నారంటే యేసయ్య మన కోసం ఆయన శిష్యుని పంపించాడు. హల్లెలూయా. యేసయ్య మన కోసం ఆ శిష్యుని పంపించకుండా ఉంటే ఈ సువార్త మనం వినేవారం కాదు, మనకి రక్షణ భాగ్యం దొరికేది కాదు. ఇంకా విగ్రహాలు చేస్తూ ఇంకా పాపంలోనే జీవించేవారు. కానీ తోమా వచ్చి మరి ఫస్ట్గా బ్రాహ్మణులకు సువార్త ప్రకటించాడు. బ్రాహ్మణులు సువార్త ప్రకటిస్తే వారు కొంతమంది మారారు. తర్వాత అట్లనే సువార్త ప్రకటించి పోతుంటే ఒకరోజు ఆయన వెనక నుంచి వచ్చి బల్లెంతో పొడిచి చంపేశారు. శిష్యులందరూ కూడా హతసాక్షులే అయ్యారు. ఎందుకంటే మరి దేవునితో నడవాలంటే అంత ఈజీ కాదు, అంత సులభంగా ఉండదు. అయినా కానీ తట్టుకోవాలి. ఇరుకు మార్గంలో విశాలత కలదు. మనం ఇరుకు మార్గంలో ఇప్పుడు నడుస్తున్నామని అనుకుంటున్నాం, కానీ మన కోసం అక్కడ ఏముంది? పరలోక రాజ్యం ఉంది. హల్లెలూయా. మన కోసం అక్కడ మన రాజు వెయిట్ చేస్తాడు అక్కడ. హల్లెలూయా. మన కోసం
ఆ రాజాతి రాజు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి నా బిడ్డలందరూ మరి మారుమనసు పొంది నా చెంతకు రావాలి. ఈ పరలోక రాజ్యంలో వాళ్ళు హాయిగా ప్రశాంతంగా ఉండాలి. మరి ఇక్కడ జీవించేది మన కొంతకాలమే, 100 ఏళ్ళు కూడా మనం బతకం. కానీ అక్కడ నిత్య రాజ్యం ఉంటుంది, నిత్యం. మరి అక్కడ చావు ఉండదు. మరి నిత్యం కూడా అక్కడ దేవుని ఆరాధించుకుంటా బ్రతకడమే. మరి అదేవిధంగా ఏ విధంగా అయితే మరి శిష్యులందరూ కూడా హతసాక్షులయ్యాడు. పేతురు కూడా చాలా కఠినంగా, చాలా ఘోరంగా హతసాక్షులయ్యాడు. మరి ఆయనను కూడా సిలువ వేద్దాం అనుకున్నారు, పేతురుని కూడా సిలువ వేద్దాం అనుకున్నారు. మరి పేతురుని కూడా సిలువ వేద్దాం అనుకుంటే ఆయన ఏమన్నా తెలుసా? పేతురు, నా ప్రభు చనిపోయినట్టు నేను చనిపోను, నన్ను తలకిందులుగా సిలువ వేయండి. యేసయ్య ఇట్లా మరణిస్తే పేతురు ఇట్లా రివర్స్లో మరణించడు. హల్లెలూయా. మరి అంతటి సమర్పణ ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి ప్రభుత్వం నడవాలి. ప్రభుత్వం నడిస్తే అంతటి సమర్పణ ఎవరికైనా వస్తుంది. హల్లెలూయా. మనం కూడా మరి ప్రభుత్వం నడదాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ప్రభుత్వం నడిచి మరి నిత్య రాజ్యంలో మనం అడుగు పెడదాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడండి. అందరూ నిలబడి ఉండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్ర ప్రభా. దేవా తండ్రి, దేవా చివరి మాట ద్వారా మా మనవుల నేత్రాలు తెరవచ్చినందుకు వందనాలు. దేవా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నానని నీవు ఎంతో వినయతతో, విజ్ఞతతో దేవా తండ్రి నీ ఆత్మను అప్పగించుకున్నావు యేసయ్యా. ఆ విధంగానే పవిత్రంగా జీవిస్తూ దేవా నీకు కూడా దేవా నీ రాజ్యంలో అడుగు పెట్టుటకు మా ఆత్మలను మేము పవిత్రంగా అప్పచెప్పుకోవాలి. దేవా మా కోసం సిలువలో మీరు ఎంతో ఘోరమైన బాధలు అనుభవించారు యేసయ్యా. మాకు రావాల్సిన ఆ కొరడా దెబ్బలు, మాకు కొట్టవలసిన ఆ శీలలు, మాకు పొడవలసిన ఆ బల్లెపు పోటు, మాకు పెట్టవలసిన ఆ ముళ్ళ కిరీటము నీవు మా కోసం దేవా కలువరి సిలువలో బలి అయ్యావు యేసయ్యా. దేవా అంతటి బాధనైతే సాధారణమైన మానవుడు భరించలేడు. కానీ నీవు దేవా దేవునివి గనక, నీవు దేవా సమస్తం మీద అధికారము కలిగి కనుక దేవా నీవు మా కోసం, మా మానవాళి అందరి కోసం దేవా మా పాపముల కోసం నీవు మరణించినందుకు వందనాలు యేసయ్యా. అందరూ కూడా వందనాలు యేసయ్యా చెప్తామా? వందనాలు యేసయ్యా, థ్యాంక్స్ యేసయ్యా, వందనాలు యేసయ్యా. దేవా తప్పు చేశాం యేసయ్యా. దేవా సిలువలో, అందరూ కూడా నాతో చెప్పండి, సిలువలో మా కోసం, మా పాపాల కోసం దేవా, మా పాపాలు మాకు పడే శిక్ష నీవు భరించినావు యేసయ్యా, నీవు భరించావు యేసయ్యా. దేవా నీకే వందనాలు యేసయ్యా. దేవా ఇక మీదట కూడా నీ కోసం నీతిమంతులుగా నీ వాక్యములో జీవిస్తాం యేసయ్యా. దేవా మరి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి స్తోత్రం యేసయ్యా. దేవా అదేవిధంగా దేవా చివరి మాటని మాతో మాట్లాడిన విధానం పడుతున్నాను యేసయ్యా. దేవా మా ఆత్మలను మేము దేవా నీతిమంతులుగా సృష్టికర్తకు అప్పచెప్పుకునే భాగ్యం దయచేయండి యేసయ్యా. నీ రాకడ వచ్చే వరకు దేవా మా ఆత్మను మేము అప్పచెప్పుకునే భాగ్యం దయచేయండి యేసయ్యా. దేవా ఎంతో ఘోరమైన పాపములో ఉన్నప్పుడు దేవా యూదా కూడా ఎంత ఘోరమైన పాపములో ఉన్నప్పుడు నా వెనక రా అని పిలిచావు యేసయ్యా. కానీ ఈరోజు కూడా అందరూ కూడా
దేవా నీ పిలుపును అందుకొని వస్తున్నారు, కానీ నీతిమంతులుగా జీవించలేకపోతున్నారు. దేవా ఆ ఒక్కడిలాగా మేము ఉండదు యేసయ్యా. దేవా ఏ విధంగా అయితే నీ శిష్యులు 11 మంది దేవా నీ సువార్తను బలంగా దేవా ప్రకటించారో, అదే విధంగా మేము కూడా దేవా నీ సువార్తను ప్రకటించే భాగం దయచేయండి యేసయ్యా. మీరు సాయం చేయండి ప్రభా. దేవా ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమును దేవా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం పడుతున్నారు యేసయ్యా. దేవా మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. దేవా మమ్మల్ని దేవా నిన్ను తండ్రి అని పిలిచే అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. దేవా ఇంతకుముందు ఆ అర్హత లేదేసయ్యా, కానీ నీవు వచ్చి ఆ కలువరి సిలువలో దేవా నిన్ను తండ్రి అని పిలిచే అర్హతని ఇచ్చావు యేసయ్యా. అందుని బట్టి మీకే స్తోత్రం యేసయ్యా. దేవా మీరే కాచి కాపాడండి ప్రభా, మీరే సాయం చేయండి ప్రభా. దేవా మీరే నడిపించండి యేసయ్యా. దేవా ఈ పాప లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవా మీరే సాయం చేయండి యేసయ్యా. దేవా మా బాబుల కొరకు దేవా మా పాపల కొరకు నడిపించుకున్నాను యేసయ్యా. మీరే సాయం చేయండి ప్రభా. స్తోత్రం యేసయ్యా. మీరే సాయం చేయండి, సాయం చేయండి ప్రభా. దేవా నీతిమంతులుగా మా ఆత్మలను నీకు అప్పగించుకోవడం దయచేయండి యేసయ్యా. నీ నిత్య రాజ్యంలో దేవా నా రాజుతో నేను నిత్యము నడిపే భాగ్యాన్ని దయచేయండి యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. మీరే సాయం చేయండి ప్రభా, సాయం చేయండి యేసయ్యా. దేవా వందనాలు యేసయ్యా. దేవా నీవు మా కోసం ఆ కలువరి సిలువలో ఎంతో బాధను అనుభవించావు యేసయ్యా. దేవా మేమైతే కొద్దిసేపు కూడా దేవా ఒక చోట కూర్చోలేకపోతున్నాం యేసయ్యా. క్షమించండి ప్రభువా. దేవా మా పాపములన్నింటినీ క్షమించండి యేసయ్యా. సాయం చేయండి ప్రభువా. దేవా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అనేకమైన శోధనలు, అనేకమైన వ్యాధులు, అనేకమైన శోధనలు వచ్చినా కానీ దేవా నీ సిలువను ఎత్తుకొని కష్టమైన నిష్ఠురమైన దేవా నీ సిలువను ఎత్తుకొని నీతో పరిగెట్టే భాగ్యం దయచేయండి యేసయ్యా. మీరే సాయం చేయండి యేసయ్యా. దేవా మీరే సాయం చేయండి యేసయ్యా. దేవా ఈ యొక్క దినములలో నా ప్రజల మీద నీ ఆకులు కుమరిస్తానన్న యేసయ్యా. అదే విధముగా దేవా ఈ ప్రజల మీద నీ ఆకులు కుమరించండి ప్రభువా. మీరే సాయం చేయండి ప్రభువా. సాయం చేస్తున్న విధానం పడుతున్నాను యేసయ్యా. మీరే నడిపించండి యేసయ్యా. నడిపిస్తున్న విధానం పడుతున్నాను యేసయ్యా. ఏ విధంగా అయితే ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడేవో దేవా నీ రాకడ వచ్చు వరకు మమ్మల్ని కాచి కాపాడండి యేసయ్యా. నీ రాకడ వచ్చు అనంతరం వరకు దేవా మా అప్పలను మేము సిద్ధపరచు ఉండటకు మీరే సాయం చేయండి యేసయ్యా. సాయం చేస్తున్న విధానం పడుతున్నాను యేసయ్యా. మీరే కాచి కాపాడమని దేవా ఈ చిన్ని వాక్కును, ఈ చిన్ని ప్రార్థనను మీ పాదసాన్ని చేర్చుకోవాలని దేవా మీరే దీన్ని ఆశీర్వించి దీవించమని దేవా ఈ ప్రజలందరినీ దీవించి ఆశీర్వించమని మీరితో నడిపించమని యేసు నామమున తండ్రి. ఆమేన్.